డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. పేపర్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదేమో ప్రిన్సెస్ కట్ బెల్ట్ బ్లౌజ్. బెల్ట్ అంటే మనకి ఇలా వస్తుంది నార్మల్గా. డీప్ మీకు డీప్ వద్దు అంటే డీప్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ ఓపెన్ ఇలా వస్తుంది. ఇదేమో బెల్ట్ వస్తుంది. ఇక్కడేమో ప్రిన్సెస్ కట్ వస్తుంది. నార్మల్గా ప్రిన్సెస్ కట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది కదా, ఇక్కడ బెల్ట్ ఉండవు. ఇదేమో ప్రిన్సెస్ కట్ ఓన్లీ ఇక్కడ కప్పు దగ్గర మాత్రమే ప్రిన్సెస్ కట్ ఉంటుంది. మిగిలింది కింద బెల్ట్ పెట్టేస్తాం అనమాట. స్లీవ్ నార్మల్ స్లీవ్. బ్యాక్ ఏమో డీప్ కావాలంటే డీప్ పెట్టుకోవచ్చు, లేదు హై నెక్ కావాలనుకుంటే హై కూడా పెట్టుకోవచ్చు. నేనేమో నెక్ పెడతా. నెక్ ఇదేమో హుక్స్, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. డోరీ వస్తుంది. ఇప్పుడేమో సేమ్ మెజర్మెంట్గా చేస్తున్నా. బాడీ ఫామ్ది మెజర్మెంట్కే ఫుల్ లెంత్ ఏమో 13.5 ఉంది. ఓకేనా, దానికి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం. అంటే ఫుల్ లెంత్ ప్లస్ 1 అంటే 13.5 ఉంది. 14.5 మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా అటు ఇటు కాకుండా కరెక్ట్ మార్కింగ్ వేసుకోవాలి అనమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఫుల్ లెంత్కి బ్లౌజ్ లెంత్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అంతే, అది అయిపోయింది. నెక్స్ట్ షోల్డర్ 15 ఇంచెస్ ఉంది. దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే 7.5 వస్తుంది. సో మార్కింగ్ చేసుకోండి. మీకు డీప్ నెక్ అయితే ఇప్పుడు 7.5 ఇంచెస్ ఉండవు. ఇప్పుడు ఇక్కడ 7.5 ఇంచెస్ జస్ట్ మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు నాకు బ్లౌజ్ అనేది డీప్ నెక్ ఉంది. డీప్ నెక్ ఉంది కాబట్టి నెక్ విడ్త్ నేను 2.5 ఇంచెస్ పెడుతున్నా. ఎందుకంటే అన్నీ చూపిస్తాను మీకు. షోల్డర్ నాకు ఇప్పుడు 1.5 ఇంచెస్ కావాలి అనుకున్నాం. నాకు షోల్డర్ ఇప్పుడు 1.5 ఇంచెస్ కావాలి. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి సీమ్ అలవెన్స్ కోసం. అప్పుడు 2.5 ఇంచెస్ అది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు 2 ఇంచెస్ రెడీ షోల్డర్ కావాలి అంటే ఈ షోల్డర్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రెడీగా మనం వేసుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్ కొంతమందికి డీప్ కావాలి అంటారు. అలాంటప్పుడు మనం 1.5 ఇంచెస్ షోల్డర్ 1 ఇంచే కావాలనుకుంటారు. 1 ఇంచే కావాలి షోల్డర్ అన్నప్పుడు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మీరు కుట్టి అయిపోగానే మీకు 1 ఇంచ్ వస్తుంది రెడీ షోల్డర్. ఇక్కడ 1 ఇంచ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 ఇంచెస్ రెడీ షోల్డర్ కావాలి అంటున్నా. అప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 2.5 ఇంచెస్ వస్తుంది. అది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఫుల్ షోల్డర్ మనం ఆఫ్ చేసుకుంటే 7.5 వచ్చింది కదా, అదే మెజర్మెంట్ 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా చేసుకోవాలి. కానీ 1/2 ఇంచెస్ తగ్గిస్తున్నా నేను. ఓకేనా, 7 పెడుతున్నా. ఎందుకంటే మరీ డీప్ ఉంది కదా, కొంచెం జారే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి 1/2 ఇంచెస్ మైనస్ చేస్తున్నా ఆర్మ్ హోల్లో. అప్పుడు ఇది సెట్ అయిపోతుంది మీకు. 1/2 ఇంచెస్ అటు ఇటు ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే చెస్ట్ రౌండ్. చెస్ట్ 37 ఉంది. 37ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 37 డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత లైన్ వేసేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం, ఖర్చుల కోసమనే 2 ఇంచెస్. అన్నిటికి 2 పెడతాం, దీనికి 2.5 పెట్టాలి. లేదు ఇక్కడ 2 పైన 2 ఓన్లీ ప్రిన్సెస్ కట్ కింద మనం మార్కింగ్ చేస్తాం కదా, అది టక్ మనం ఎంత తీసుకుంటామో అది కింద మనం అంతే ఎక్స్ట్రా తీసుకోవాల్సింది వస్తుంది అట్లా. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్, ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ పెట్టి అది జస్ట్ ఇది పెట్టేసి మీకు కరెక్ట్గా రాని కోసం అని చెప్పేసి, కొంతమందికి స్ట్రైట్ రాదు కదా, సో అలాంటప్పుడు ఇలా మార్కింగ్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఈడ సో అలా మీరు రాసుకోవచ్చు, మీరు ఈడ ఇట్లా సో అలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇలా పెట్టి కర్వ్ మరీ చేసుకోవాలి ఇట్లా.
ఓకేనా. నెక్స్ట్ ఆమ్ హోల్ కర్వ్ 1 ఇంచ్ కర్వ్ బ్యాక్ పార్ట్కి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ కర్వ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఇక్కడ 30 ఉంది. వేస్ట్ రౌండ్ 30 ఉంది, దాన్ని కూడా 1/4 చేసుకోవాలి. ఇప్పుడు మీ మెజర్మెంట్ ఎంత ఉందో దాన్ని 1/4 చేసుకుంటే అయిపోతుంది. 1/4. ఇప్పుడు నాకు ఇక్కడ 30 ఉంది, సో 30కి 1/4 చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకున్నాక 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇది జాయిన్ చేసుకోవాలి క్రాస్గా. జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్, నేను డీప్ పెట్టాలి అనుకుంటున్నాను కదా, సో బ్యాక్ నెక్ మనం 10 ఇంచ్ తీసుకుంటాం. 10 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ తీసుకున్నా బ్యాక్ పార్ట్కి. ఫ్రంట్కి బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పుడు కింద నెక్ విడ్త్ అనేది 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనం మార్క్ చేసుకోవాలి. అక్కడ 2.5 ఉంది, అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనం 3 ఇంచెస్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇది జాయిన్ చేసుకోవాలి క్రాస్గా. మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ షేప్ ఇస్తున్నా కదా, షేప్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ నెక్ది మిడ్ పాయింట్ తీసుకోవాలి. తర్వాత ఈ మిడ్ పాయింట్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంకొక మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇలా మిడ్ పాయింట్ తీసుకొని ఈడ నేను కొంచెం డీప్ ఇస్తున్నాను కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ నేను లోపలికి మార్కింగ్ వేస్తున్నా. ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాక ఈ షేప్ ఏమో ఇలా పెట్టి దీనికి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హార్ట్ షేప్ లాగా కదా, సో ఈ పాయింట్కి కరెక్ట్గా పెట్టుకోవాలి. పాయింట్ కరెక్ట్ ఎక్కడికి వస్తుందో ఆమ్ హోల్ స్కేల్లో చూసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఇది కరెక్ట్ ఉంది. ఇది ఏం చేయాలంటే ఇక్కడ నుంచి షేప్ ఇచ్చుకోవాలి ఇలా. ఎందుకు ఇది కొంచెం ఎక్కువ తీసుకున్నా అంటే ఇక్కడ నుంచే మనం తీసుకుంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా రాదు, సో అందుకోసమని కొంచెం 1/2 ఇంచెస్ ఎక్కువ తీసుకుని నెక్ నుంచి కొంచెం తీసుకొని తర్వాత నేను మార్క్ అయితే చేసుకున్నా. అప్పుడు మీకు కరెక్ట్గా ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా అందరు డీప్ వేసుకోరు, డీప్ వేసుకున్నప్పుడు మీరు దీని లోపల చేసేసుకుంటే అయిపోతుంది అలా. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ టక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మైనస్ అంటే ఇది తీసుకోకుండా ఈ 2 ఇంచెస్ దగ్గర ఎంత వస్తుందో మిడ్ పాయింట్ చూసుకోవాలి. ఇలా మిడ్ పాయింట్ తీసుకొని ఇప్పుడు మనకు హైట్ ఎక్కువ ఉంది కదా, 4 ఇంచెస్ టక్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాకా నెక్ ఉన్నప్పుడు నేను ఇక్కడ 4 ఇంచ్ తీసుకోలేను, 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అటు ఇటు 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ టక్ బ్యాక్ సైడ్. సేమ్ 1/2 ఇంచ్ టోటల్గా 1 ఇంచ్ టక్ అంతే. బ్యాక్ పార్ట్ అయిపోయింది. హుక్స్ అవి కట్ చేసి హుక్స్ కట్ చేసుకోవాలి. హుక్స్ కోసమని మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకోలే, బ్యాక్ సైడ్ హుక్ కదా, ఇంకా కొంచెం ఇలా ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే ఇది హుక్స్ కోసం. ఇదంతా ఇది హుక్స్ కోసం ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు ఇలా. బ్యాక్ హుక్స్ అయితే, ఫ్రంట్ హుక్స్ అయితే సేమ్ ఫ్రంట్కి కూడా 1/2 ఇంచ్ మనం ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఫ్రంట్కి ఇది తీసుకోవాల్సిన అక్కర్లేదు, బ్యాక్కి మాత్రమే. మళ్ళీ ఇది తీసుకున్నామంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది డబల్ పట్టి సింగిల్ పట్టి కుట్టగానే ఈ షేప్ ఈ దగ్గరకే వచ్చేస్తుంది, మీకు కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది, అటు ఇటు కాదు. దొరకలేదు
కొనుక్కోవాలి ఒకటి. కట్ చేసుకోవాలి. ఇదేమో కొంచెం 1/2 ఇంచ్ స్ట్రైట్, తర్వాత ఇట్లా షేప్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే కటింగ్ మనం కరెక్ట్గా చేసుకుంటే అటు ఇటు మిస్టేక్ లేకుండా కుట్టేటప్పుడు కూడా మీకు నీట్గా వచ్చేస్తుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అట్లా ఓపెన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. నెక్ బ్యాక్ సైడ్ కట్ వస్తుంది, కటింగ్ చేసేస్తాం మనం. బ్యాక్ పార్ట్ ఈ షేప్ వస్తుంది. పైపింగ్ పెట్టి కుట్టేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో సేమ్ పెట్టుకోండి. అంటే 1/2 ఇంచెస్ పెట్టొద్దు, మళ్ళీ 1/2 ఇంచ్ తీసేసేయండి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్లో మనం హుక్స్ పెట్టట్లేదు కాబట్టి మనకు కావాల్సింది జస్ట్ ఇక్కడి నుంచి అంతే మెజర్మెంట్. నెక్ అనేది చేంజ్ అయిపోతుంది కదా. ఇక్కడే ఉంది కదా. ఇది నెక్ విడ్త్, మిగిలిందన్నీ సేమ్ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలా రౌండ్గా. సేమ్ క్లాత్ని కూడా ఇట్లానే చేసుకుంటే అన్ని మెజర్మెంట్ సేమ్ మార్కింగ్, బ్యాక్ ఫ్రంట్ అన్ని. ఇప్పుడు దీని లోపల మనం ఇప్పుడు చేంజెస్ చేయాల్సింది. ఇవన్నీ సేమ్ అవుట్ లైనింగ్ గీసుకున్నామా. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది కూడా మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఆర్మ్ హోల్ డౌన్ 7 ఇంచెస్ ఉంది. మీరు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ నేను ఏదైతే మార్కింగ్ చేస్తానో సేమ్ అదే ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇంకొకసారి మనం సపరేట్గా ఇలా మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటే సేమ్ మెజర్మెంట్ పెట్టుకొని బ్యాక్ మనం ఎలా మార్కింగ్ చేస్తామో సేమ్ అది మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేసరికి మనం 1/2 ఇంచ్ కర్వ్ ఇస్తాం. దీంట్లో ఇట్లా జస్ట్ అంతే. ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఇది బ్యాక్ కదా, ఫ్రంట్కి 1/2, దీనికన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏమో 7 ఇంచెస్ పెడుతున్నా. ఓకే, దీనికి 7 ఇంచెస్ పెడుతున్నా డీప్. నెక్ విడ్త్ ఏమో 2.5 సేమ్. బ్యాక్ లో మనం 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం, కానీ ఫ్రంట్ లో వద్దు, ఎందుకంటే డీప్ అయిపోతుంది. మనకి ఫ్రంట్ లో డీప్ అవసరం లేదు, కరెక్ట్ ఉండాలి కాబట్టి. ఇక్కడ 2.5 తీసుకున్నా, ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు ఇది జాయిన్ చేసుకోవాలి నెక్ స్ట్రైట్ గా అంటే. ఫ్రంట్ ఏమో నార్మల్ రౌండ్ నెక్. ఒకవేళ హ్యాండ్లో మార్కింగ్ చేయడానికి రాదు అంటే మాత్రం కర్వ్ కరెక్ట్గా ఇది పెట్టి రౌండ్ చేసేసుకోండి. ఇట్లా రౌండ్ చేసేసి కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పాయింట్ తీసుకోవాలి. పాయింట్ అంటే జస్ట్ ఇప్పుడు పాయింట్ అనేది 9 ఉంది, అయితే 9.5 అంటే 9 ఉంది అంటే 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అయితే 9 ఉంది, 0.5 అంటే జస్ట్ 9.5కి ఒక చుక్క ఇస్తాం. మీద నుంచి జస్ట్ అది పాయింట్ చూసుకుందాం అంతే. ఆ లైన్ ఎంతకంటే అపెక్స్ పాయింట్ కూడా మార్కింగ్ చేయాలి. అప్పుడు పాయింట్ ఎక్కడ ఉందో అని చూసుకోవాలన్నమాట. సో దానికోసం పాయింట్ నేను మార్కింగ్ చేసుకున్నా, కానీ ఇది ఇక్కడే వస్తుందని తెలియదు. ఇప్పుడు అపెక్స్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి. అపెక్స్ పాయింట్ 7.5 ఇంచెస్ ఉంది. ఆ 7.5 ఇంచెస్ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి 7 ఉంటుందేమో, సో అప్పుడు మీరు దాన్ని ఆఫ్ చేసుకోవాలి. అట్లా ఆఫ్ చేసుకొని ఎంతైతే ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ పాయింట్ ఎక్కడైతే మార్కింగ్ చేసినామో ఆడికి లైన్ వేసుకోవాలి. ఇలా పెట్టి ఆఫ్ చేసుకొని అపెక్స్ పాయింట్ ఎక్కడికైతే వచ్చిందో ఆడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇది అవుతుంది పాయింట్, ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే మనం షోల్డర్ తక్కువ చేసినాం కదా, అందుకోసమని. షోల్డర్ అట్లే ఉంటుంది, పాయింట్ అనేది ఇక్కడికే వస్తుంది మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి దీనికి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్
లైన్ ఉంది కదా అది దీనికి జాయిన్ చేసుకోవాలి ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కప్పు సైజ్ అనేది 3.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం కప్పు ఎంత కావాలో అన్నది మీకు ఆల్రెడీ తీసింది మీకు తెలుస్తుంది కదా. సో అది మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా ఈడికి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ ఇక్కడ బెల్ట్ ఉంది కదా, బెల్ట్ కోసం ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇక్కడ 3.5 ఇంచెస్ అప్వర్డ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడేమో 2.5 ఇంచెస్. నార్మల్ బ్లౌజ్ కి మనం ఎట్లా మార్కింగ్ చేసుకుంటాం, సేమ్ మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం కర్వ్ గా 3.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా ఆ లైన్ ఎక్కడైతే ఉందో ఆడనే 3.5 ఇంచెస్ మార్క్ రావాలి. ఇలా ఈడికి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది, ఈడికి వచ్చింది, ఈడికి వచ్చింది. ఇప్పుడు దీన్నే మిడ్ పాయింట్ తీసుకోవాలి. మిడ్ పాయింట్ అవసరం లేదు, ఇప్పుడు మనకి ఇది నార్మల్ బ్లౌజ్ కాదు కదా. ఇక్కడ పాయింట్ మార్కింగ్ చేసుకొని ఇది మార్కింగ్ చేసుకోవాలి. షేప్ ఇచ్చుకోవాలి ఈ నుంచి ఇలా. ఇది స్ట్రైట్ ఉంటుంది. ఇక్కడ కుట్టేటప్పటికి ఇది ఇలా క్రాస్ గా మీకు షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది జాయిన్ చేసుకోవాలి. ఈ పాయింట్ జాయిన్ చేయాలి. ఇది కట్ అయిపోతుంది. ఈ పాయింట్ ఉందా, ఇదేమో కర్వ్ గా ఈడ మనకి కప్ వస్తుంది. ఇది రెండు జాయింట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది జాయిన్ చేసుకోవాలి. ఇది కప్పు ఈ షేప్ వస్తుంది కదా మనకి, ఈ నుంచి కర్వ్ గా దీనికి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ప్రిన్సెస్ కట్. ఓకే, ఇలా జాయిన్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్ ఉందా స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ ఎంత మెజర్మెంట్ ఉందో చూసుకోవాలి. 3.5 ఉంది. ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత ఉందో 3.5 ఇంచెస్ ఉంది. అదే 3.5 ఇది కూడా ఉండాలి, ఈ కర్వ్ దగ్గర కూడా ఉండాలి. ఇప్పుడు చూసుకోవాలి 3.5 ఇంచెస్ ఉందా అని. సో దానికన్నా ఎక్కువ ఉంది. అయితే మీరు కుట్టేటప్పుడు మీకు ఒకటి ఎక్కువ ఒకటి కరెక్ట్ వస్తుంది అనమాట. అప్పుడు ఇది కుట్టేటప్పుడు కరెక్ట్గా ఉండదు కదా. సో అందుకోసమని ఇది ఇప్పుడు ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ 1/2 ఇంచెస్ ఉంది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఈడ 1 ఇంచ్, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈడ 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది జాయిన్ చేసుకోవాలి. బెల్ట్ పెద్దగా చేసుకోవాలి. బెల్ట్ అవసరం లేదు, పెద్దగా ఏమీ అవసరం లేదు. అంటే ఇది మళ్ళీ అది బ్యాక్ నుంచి మనం ఇంకా కట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు దీనికి జాయిన్ చేసుకున్నాం. ఇదంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది అవసరం లేదు. ఇది కట్ అయిపోతుంది, ఇది కూడా కట్ అయిపోతుంది. ఇది కూడా మనకు అవసరం లేదు. అంతే. ఇప్పుడు మీరు కుట్టేటప్పుడు ఇది కరెక్ట్గా జాయింట్ అయిపోతుంది. దాంట్లో వచ్చేటప్పటికి ఇది ఎంతైతే మనం మైనస్ చేసుకున్నామో ఇక్కడ కూడా మనం అంతే మైనస్ చేయాలి. 1 ఇంచెస్ కి ఇక్కడ క్రాస్ వచ్చేస్తుంది. ఇక్కడ కరెక్ట్ ఉంటుంది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇదేమో హైట్ కరెక్ట్ ఉంటుంది. అలా ఇక్కడ 1 ఇంచ్ తగ్గించాలి. ఇప్పుడు తగ్గించినాం కాబట్టి ఇప్పుడు చూసుకోవాలి. 3.5 ఇంచెస్ ఉందా, ఇది మైనస్. బెల్ట్ అంతే ఉంటది కానీ ఇది మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2.5 ఇంచెస్ ఎక్కువ ఉంది, అంటే 2.5 ఇంచెస్ టక్ పట్టినాం కదా. ఇక్కడ మనకి 2.5 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. ఇది జాయిన్ చేసుకోండి. ఇది ఎందుకు జాయిన్ చేయాలి? ఇది కుట్టేటప్పటికి ఇది ఇటు వచ్చేస్తుంది మీకు, ఇటు వచ్చేస్తుంది. అలా. సో ఈ నుంచి దీనికే జాయిన్ చేసేసుకోవాలి. ఇరేజర్ ఉందా సరే?
ఇక్కడ మనం 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తాం కదా, ఇది ఇక్కడికి ఎక్స్ట్రానే తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఇదే మార్కింగ్ చేసేసుకోండి. ఇలా ఇది జాయిన్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి వీటికి వస్తుంది. సో ఇది జాయిన్ చేసుకో అంతే. ఇప్పుడు ఇది కరెక్ట్ వస్తుంది మీకు. ఇది తీసేసుకుంటా ఇట్లా. ఇప్పుడు ఈ కటింగ్ కన్నా కుట్టేటప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్, ఇది లైన్ కదా, ఇది నార్మల్ బ్లౌజ్ లైన్. ఇప్పుడు నేను ఇదే ఇవన్నీ ఈ లైన్ అన్నది మీరు గుర్తుపెట్టుకోకూడదు. ఇప్పుడు నేను ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్. ఇప్పుడు నేను ఇక్కడ 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా మనం మైనస్ చేస్తాం కాబట్టి ఆ 2.5 ఇంచెస్ నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా. మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాం అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ విడత అనేది తగ్గింది. అందుకోసమని నేను ఇక్కడ 2.5 ఇంచెస్ వచ్చేటట్టు కొంచెం ఎక్కువ మార్కింగ్ చేసుకున్నా క్రాస్గా ఇట్లా. ఇక్కడ 2.5 ఇంచెస్ కొంచెం ఎక్కువ మార్కింగ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అదే ఉండాలి కదా. సో దానికోసమని ఇక్కడ దీనికన్నా కొంచెం ఎక్కువ మార్కింగ్ అయితే చేసుకున్నా స్ట్రైట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 2.5 ఇంచెస్ ఇక్కడ ఉంది, మనం మార్కింగ్ చేసుకున్నాం. మార్కింగ్ చేసుకున్నాక ఇది జాయింట్ అయిపోతుంది కదా బెల్ట్, ఇది బెల్ట్ జాయిన్ అయిపోతాం. ఇక్కడ మనం చూసుకోవాలి ఎంత ఉందో చూసుకొని దీన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఎంతైతే ఎక్కువ ఉందో దానికి ఇప్పుడు 1/2 ఇంచెస్ ఉంది, ఇక్కడ 1 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్నాం. మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ 1 ఇంచ్ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం. ఆ 1 ఇంచ్ మార్కింగ్కి దీనికి జాయిన్ చేసుకోవాలి అంతే. ఇది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదు, కట్ అయిపోతుంది. ఇది కరెక్ట్గా మెజర్మెంట్. ఇప్పుడు బెల్ట్ కోసం అనేది మనం చూసుకోవాలి. 3.5 ఇంచెస్ ఉందా, 3.5 ఇంచెస్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, ఇప్పుడు 11 ఇంచెస్ ఉంది బెల్ట్. ఆ 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు 11 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇది కుట్టేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇంకా 11 ఇంచెస్ ఉంది ప్లస్ 2.5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా. 2.5 ఇంచెస్ ఇక్కడేమో 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ లైన్ అనేది 2.5 ఇంచెస్ ఉండాలి. జస్ట్ ఇలా ఒక్కొక్క లైన్ వేసుకుంటూ రండి, అప్పుడు ఆ షేప్కి మీకు వచ్చేస్తుంది. ఈ కర్వ్ అనేది మనకి 3.5 ఇంచెస్ ఉండాలి, ఎందుకంటే ఈ కర్వ్కి మనం ఇలా జాయిన్ చేస్తాం కాబట్టి ఆ షేప్ ఆడ ఉండాలి. ఇది జాయిన్ చేసేసుకోవాలి అంతే. ఇది బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇది బెల్ట్. దీంట్లోనేమో ఇక్కడ కట్ చేసుకోవాలి రౌండ్. మనకి ఇది అవసరం లేదు. ఇప్పుడు ఈ పాయింట్ ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్. ఈ పేపర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎంత? 6 రూపీస్ 8 రూపీస్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఉందా, ఈ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇది కూడా కట్ చేసుకోవాలి. మనం అది చేస్తాం కదా, జాయిన్ చేసుకుంటాం. కట్ చేసుకొని ఇది కూడా కట్ చేసుకోవాలి అంతే. ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ ఇలా వస్తుంది. సో కరెక్ట్గా ఉండడానికి కోసం మీరు మార్క్ చేసి పెట్టుకోండి. ఇది అంటే ఇది ఇలా ఇది అంటే జాయిన్ చేసుకునేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇది జాయిన్ చేయాలి, ఇది జాయిన్ చేసుకోవాలి అని. లేకపోతే అటు ఇటు అయిపోతుంది, ఇదేమి ఇటు అట్లా జాయింట్ అయిపోతుంది. సో అందుకోసం ఫస్ట్ టైం మార్కింగ్ చేసి పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట.
ఇది ఇలా పట్టుకోండి. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇది కొంచెం 2-3 సారి కటింగ్ చేస్తేనే కొంచెం వస్తుంది అనమాట మనకి. ఈజీ ఉంది. సో ఇలా వస్తుంది బెల్ట్, జాయింట్ అయిపోతుంది. ప్రిన్సెస్ కట్ బెల్ట్ ఇట్లా. ఇదన్నా ఈ 2.5 ఇంచెస్ ఉందా? ఇది మనం మైనస్ చేయాల్సింది 1 ఇంచ్. ఈ 1 ఇంచ్ ఉందా, ఇది మైనస్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి. మనం అక్కడ 1 ఇంచే కదా పైకి అప్వర్డ్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనం కింద ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ దగ్గరికి తీసుకురావాలి. ఈడ టక్ ఉందా, ఈ టక్ ఫస్ట్ దగ్గరికి తీసుకొస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇవి సేమ్ ఉండాలి హైట్ అనేది. ఓన్లీ ఈ క్రాస్ మాత్రమే కొంచెం కటింగ్ చేసుకుంటాం. వన్ ఇంచ్ అంతే. ఇది జాయింట్ చేసేటప్పటికి ఇది స్ట్రైట్ వచ్చేస్తుంది నీకు. ఇది జాయింట్ అవుతుందా, స్ట్రైట్ అయిపోతుంది. ఇక్కడ జాయింట్ అయ్యేటప్పుడు అది కరెక్ట్గా వస్తుంది, ఇక్కడ ఎక్కడ జాయింట్ అయిపోతుంది. స్లీవ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, నార్మల్ అయినా ఏదైనా అన్నీ సేమ్.